హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక యూస్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి. మనము అరటిపళ్ళు తిన్న తర్వాత ఈ తొక్కలన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా చేసి చూడండి. ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా ఒక 2-3 అరటిపండు తొక్కలను తీసుకొని మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె నిండా కూడా నీళ్ళు పోసుకొని తర్వాత ఇలా కట్ చేసుకున్నటువంటి అరటిపండు తొక్క ముక్కలన్నీ కూడా మనము ఆ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టుకొని నీళ్ళన్నీ కూడా బాగా మరగ కాసుకోవాలండి. తర్వాత మనం ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఈ గిన్నెతో పాటు అలాగే ఒక రాత్రి అంతా ఉంచేయాలి. ఇలా ఉంచడం వల్ల అరటిపండు తొక్కల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా నీళ్ళలోకి వచ్చేస్తుంది. తర్వాత ఇదంతా కూడా ఇలా వడకట్టుకోవాలి. ఇవి 2 గ్లాసులు నీళ్లు కనుక అయినట్లయితే మనకి ఒక 4 గ్లాసుల నీళ్లు ఆ వాటర్లో కలుపుకొని ఇలా డైల్యూట్ చేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ అనేవి మనం ఇప్పుడు మొక్కలు కనుక పోసామనుకోండి, మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. చీడపేడలు అనేవి ఎలాంటివి ఉన్నా కూడా పోతాయి. తర్వాత పూలు పూసే మొక్కలైతే పూలు అనేవి చాలా బాగా పూస్తాయి. మొక్కలకి చాలా బాగా పోషకాలు అనేవి అందుతాయండి. రూపాయి ఖర్చు లేకుండా మనము మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.